2 మాటలు చెప్పి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. తల్లిదండ్రులు జాగ్రత్తగా వినాలా, పిల్లలు కూడా జాగ్రత్తగా వినాలా. ఇది మాకు కూడా ఇది వర్తిస్తుంది, మేము తల్లిదండ్రులం కాబట్టి. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని, తన బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తరచుగా చెప్పే మాట, ఎప్పుడు వాక్యం నాకు ఇష్టమే. ఎందుకు ఈ వాక్యం నాకు ఇష్టం అంటే, నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు నన్ను దేవునికి అప్పగించితే బాగుండు కదా అని నాకు అనిపిస్తుంది. తల్లిదండ్రులు చేసే పొరపాట్లు చాలా ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకంలో తల్లిదండ్రులు గాన తమ బిడ్డల్ని దేవునికి అప్పగిస్తే గాన బిడ్డలు బాగుపడతారు. తల్లిదండ్రులు పిల్లల్ని అప్పగించకుండా పిల్లలు బాగుపడలేరు. నువ్వు ఎంతనన్నా ప్రయాసపడు, వాళ్ళకి ఎంతనన్నా కష్టపడని, తల్లిదండ్రులుగా నువ్వు దేవునికి అప్పగించాలి. మనము మన పిల్లల్ని అప్పగించాలి. మన పిల్లల్ని మనం అప్పగించాలంటే ముందు మనం ఏం చేయాలా? మనం అప్పగించుకోవాలి. మనం దేవునికి అప్పగించుకోవాలి. దేనికి అప్పగించుకోకూడదు. ఇంకా ఈ లోకానికి కానీ, ఈ లోకంలో ఉన్న ఆశలు కానీ మనకి మనం అప్పగించుకోకూడదు. ఎందుకంటే మన కోసం ఎవడు ప్రాణం పెట్టలే, ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే మన కొరకు ప్రాణం పెట్టారు, మన కొరకు రక్తం కార్చాడు, మన కొరకు రక్షణ ఇచ్చాడు. కాబట్టి మన బిడ్డని మనం దేవునికి అప్పగించాలి. తల్లిదండ్రులు తీసుకుని వస్తే యేసయ్య చెప్తున్న మాట, వారిని ఆటంకపరచవద్దు, వాళ్ళ పిల్లలను నాకు అప్పగించాలని తీసుకొని వస్తున్నారు. ఎందుకు యేసయ్యకి అప్పగించాలా? మొదటి కారణం, యవనస్తులు చూడండి, యవన బిడ్డలు, ఆడపిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎంత ప్రమాదకరమైన జీవితం అంటే చాలా ప్రమాదకరమైన జీవితం. చాలాసార్లు అంటారు, అమ్మాయిలు అయితే చాలా కష్టం అండి, అబ్బాయిలు అయితే ఎలాగ పడతాడని. నో, అబ్బాయిలైనా ఒకటే, అమ్మాయిలైనా ఒకటే. అబ్బాయి చెడిపోయినా చెడిపోయినట్టే కదా, వాడు పాడైపోతాడు కదా, వాడు పెద్ద మనిషి అయినట్టే కదా, వాడు పెద్దవాడు అయినట్టే కదా, వాడు కూడా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతే వాడు కూడా పతనమైనట్టే. అమ్మాయి అయినా అబ్బాయి అయినా యవన ప్రాయంలోకి వచ్చారంటే వాళ్ళు మనం దేవునికి అప్పగించాలి. యేసుక్రీస్తు వారిని మీరు చూస్తే గాన 12 సంవత్సరాల వయసులోనే అనేకులకు బోధించేంత వాక్యాన్ని నేర్చుకున్నాడు. అనేకుల దగ్గర ప్రార్థించే, యెరూషలేము చర్చిలో ప్రార్థించడం అంటే చిన్న విషయం కాదు. 12 ఏళ్లకే బోధించాడు, 12 సంవత్సరాలకే వాక్యం చెప్పాడు, 12 సంవత్సరాలకే ప్రార్థన చేశాడు. మీకు తెలుసో తెలియదు, ఒక వయసు వచ్చిన తర్వాత ఆయన పెద్దవాడు అయిన తర్వాత, యూదులకు 30 సంవత్సరాలు పెద్దవాడు, ఆయన పెద్దవాడు అయిన తర్వాత రాత్రంతా ప్రార్థన చేసే అనుభవం ఆయనకు వచ్చింది. హల్లెలూయా. ఎంత శక్తివంతమైనటువంటి జీవితం జీవించి ఉండాలా, ఎన్ని కోరికలు, ఎన్ని ఆశలు ఆయన త్యాగం చేసి ఉండాలా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను నా భార్య, నా పిల్లల్ని అంత పరిపూర్ణంగా పెంచామని మేము అనుకోం. కానీ దేవుడు చెప్తాడు, ఇప్పటి నుంచి నీ పిల్లలు ఎలాగ పెంచాలా? నువ్వు ఒకవేళ బెత్తం వాడకపోతే ఇప్పటి నుంచి నువ్వేం వాడాలా? వాక్యం అనే బెత్తాన్ని, హెచ్చరిక అనే బెత్తాన్ని, బుద్ధి జ్ఞానము నేర్పించే ఆ బెత్తాన్ని నువ్వు వాడాలా. ఎప్పటి నుంచి వాడాలా? ఇప్పటి నుంచి వాడాలా. ఇప్పటి నుంచి మనం సరిగా పెంచుకోవాలా. ఇప్పటి నుంచి సరిగా క్రమశిక్షణగా పెంచాలా. నేనైతే నాకు గుర్తు లేదు, నేను పుట్టినప్పటి నుంచి నేను మమతను కొట్టినట్టుగా ఎక్కడ లేదు. ఎప్పుడే కొట్టను, నేను ఎప్పుడే కొట్టాలని అనుకోను కూడా. ఎందుకంటే అది దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రేమ. పిల్లలను కౌగిలించుకోవాలా, వాళ్ళని హక్ చేసుకోవాలి, వాళ్ళు కొట్టకూడదు. వాళ్ళని ఎప్పుడు కొట్టాలంటే, ఇదిగో వాళ్ళు చేయి తప్పు చేస్తున్నారు, పొరపాటు చేస్తున్నారు, రాంగ్ మాట్లాడుతున్నారు, దాన్ని ఎంచుకుంటున్నారంటే మాత్రం బెత్తం వాడాల్సిందే. కానీ నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలే కదా, ఆడపిల్లలు నాకు చాలా ఇష్టం. మమత నేను ఎప్పుడు కొట్టలే కదా, నాన్న ఎప్పుడు కొట్టలే కదా, కొట్టను నేను. మా పిల్లలను కొడతాను, ఆడపిల్లని కొట్టాను నేను. ఆడపిల్లని కొట్టకూడదు, వాళ్ళని పెంచాలి, జాగ్రత్తగా పెంచాలి. కానీ కొట్టే దగ్గరికి వచ్చామంటే ఇంకా మనం ప్రమాదంలో పడినామని అర్థం. గుర్తుపెట్టుకోవాలి, కొట్టకూడదు పిల్లల్ని. వాళ్ళు పొరపాటు చేస్తే మనం సరి చేయాలి. అందుకనే ముందుగా మనం దేవునికి అప్పగించుకోవాలి. జనరల్గా టకటక ముగించే ప్రోగ్రాములు కావి. అందుకే నేను ఎంతమంది చెప్పినా నేను ముగించను. చాలామంది చెప్తుంటారు, అన్నోళ్ళు వాళ్ళు చెప్తుంటారు, నేను ముగించను. ఎందుకంటే దేవుడు ఇచ్చే సమయం ఇదే, దేవుడు ఇచ్చే కాపుదల ఇదే. ఈ సమయంలో నీ బిడ్డను నువ్వు అప్పగించుకుంటే, నేను ఎవరు ఏమనుకున్నా ఇంతసేపు చేసినాడు కదా అని తిట్టుకున్నా పర్వాలే, నా దేవునికి నా బిడ్డను మనం అప్పగించిన వారం అవుతాం. దేవుని వాక్యము వారికి తోడుగా ఉంటుంది. మొదటిగా మీరు చూడండి, వారిని మీరు ఆటంకపరచవద్దు. వారి తల్లిదండ్రులే స్వయంగా నా దగ్గరికి తీసుకుని వస్తున్నారు, రానివ్వండి. వాళ్ళంతా మనస్తులే. మీరు బైబిల్ చరిత్ర చూడండి, వారంతా పెద్ద మనుషులే పిల్లలు. వాళ్ళు టీనేజ్ నుంచి యవనస్తులేకి వచ్చారు. 12, 13, 14 సంవత్సరాల వయసు పిల్లలు వాళ్ళు. ఇంకా 6 నుంచి 12 సంవత్సరాల వయసు పిల్లలు వాళ్ళు. అందరిలో ఎక్కువ మంది ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు. పైకి వచ్చినని మీరు చూస్తే కన్నా 10వ అధ్యాయంలో అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతంలోకి వచ్చాడంట. యూదయ అంతా యూదులే. ప్రేమైన దేవుని బిడ్డారా, మన జీవనం కొరకు, మన ప్రజల కొరకు, మన పిల్లల కొరకు మనం ఎక్కడికి వెళ్ళాలా? మన ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బుద్ధి, వాళ్ళకి క్రమశిక్షణ మనం నేర్పాలి. చాలా మంది చెప్తా ఉంటాను, నేను నీతి వాక్యాలు చెప్తా ఉంటాను. మీకు తెలుసో తెలియదు,
మీరు అనుకోవచ్చు ఏందబ్బా 50 ఏళ్ళకి చెప్తున్నాడు చాలా చిన్నోడు కదా అని. దానికోసంగా చెప్పేది నేను వాక్యం నాకు ప్రభు నేర్పించాడు కాబట్టి నాకంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అలా ఉండవద్దు ఇలా ఉండదని చెప్తుంటాను నేను. అదొక భావన నాకు. కనుక ఈ రాత్రికాల సమయంలో నాకు దేవుడు అనుగ్రహించినటువంటి మొట్టమొదటి కుమార్తె మమతను బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. భయభక్తులతో పెరగాలి. ఇది ఫస్ట్ ఇది లాస్ట్. ఇంకా పాప ఈ లోకానుసారంగా ఉండేది ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్. ఇక నుంచి ఒక క్రైస్తవురాలుగా యవనస్తురాలు కాబట్టి ఒక క్రైస్తవురాలుగా ఒక మంచి యవన బిడ్డగా నేను అమ్మాయిని పెంచుతాను. నేను ఈ లోకానుసారంగా పెంచాం మనం. ఎందుకంటే పెద్దవాళ్ళు అయ్యారు. చిన్న పెద్దలు అంటే అలా చేస్తారు, అది ఇది మాట్లాడుతూ ఉంటారు కానీ మనం వదిలేస్తాం. కానీ బట్ ఈ రోజు నుంచి అలా కాదు, ప్రతిదీ కూడా అలా ఉండాలి. ఈ రోజు నుంచి అన్నీ పోతాయినా జడలు అనుకునేది ఇల్లు అనుకునేది ఇది లాస్ట్. ఇంకా ఇది చివరి అవకాశం. కానీ దానివల్ల ఏమి రాదు. కానీ ప్రభువు నీకు తోడుగా ఉంటుంది. ప్రభువును మనం అలంకరించుకోవాలి. మన పిల్లలకి మనం అలాగా నేర్పించాలి. మంచిది. దేవుడు మాకు ఇచ్చిన సంతానాన్ని బట్టి నేను దేవునికి స్తుతిస్తున్నాను. చాలా ప్రయాసలో చాలా కష్టంలో పాప పుట్టినప్పుడు అనంతపురంలో మేము గురకొండ టౌన్లో ఉన్నాం. పాప పుట్టినప్పుడు పుట్టినరాజుడికి వచ్చాం. కానీ 2 రోజుల ముందర చాలా స్ట్రగుల్స్ అనుభవించాం. ఎంత కష్టం అనుభవించామో మీకు తెలియదు, ఎంత శ్రమ అనుభవించామో మీకు తెలియదు. అసలు ఎవడు లేడా, అసలు మన బంధువు అనేవాడే లేడు, మన తండ్రి అనేవాడే లేడు, మన తల్లి అనేవాడే లేడు. అయినా సరే మీరు చూడండి ఎంత ప్రేమ కలిగిన వాడు దేవుడు. కాకపోతే మమ్మల్ని అలాగా కాపాడి అలా సంరక్షించి ఆ హాస్పిటల్లో కానీ ఆ చూపించేటప్పుడు కానీ అసలు ఇంటి పక్కన ఎవడు ఉన్నాడు, అంతా నీళ్ళే ఉంటారు. అయినా సరే దేవుడు ఎంత ధైర్యాన్ని ఇచ్చాడు, విశ్వాసాన్ని ఇచ్చాడు. అమ్మాయికి ఏం తెలియదు, అనితకు. ఆమె అన్నిల నుంచి విగ్రహాల నుంచి వచ్చింది కాబట్టి పెద్దగా ఏం తెలియదు. అయినా సరే ప్రభు జ్ఞానాన్ని ఇచ్చి కృపనిచ్చి కష్టపడడం నేర్పించి ఎలాగ సేవ చేయాలని నేర్పించి చిన్న చిన్న సంఘాలైనా ఆ సేవల కాపరిగా ఉంటూ అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అంతకంటే ముందు ఒకసారి కడుపోయింది. చాలా స్ట్రగుల్ అనుభవించాం. పిల్లలు పుట్టలేదని కాదు, చాలా కష్టపడినాం. ఎవరు లేరే, ఎట్లా 10 రూపాయలు ఇచ్చేవాడు లేడు, సంఘంలో కానుకలు తక్కువైనా ఎట్లా చేయాలబ్బా అని. అయినా సరే రాలే. పెద్ద బాబు అక్కడనే డెలివరీకి మాత్రమే కరెక్ట్గా 1 రోజుల ముందు వచ్చామంతే. 20 రోజులకు 1 రోజుల ముందరనే. చిన్న బాబు కూడా అంతే, ఆ బాబు కూడా అంతే. 2 వారం ముందర వచ్చాం. స్టీఫెన్ డేవిడ్ రాజుకి అంతే, ప్రజ్వల్ డేవిడ్ రాజుకి అంతే. కరెక్ట్గా రేపు పుడతాడని ఈరోజు వచ్చాం. ప్రజ్వల్ డేవిడ్ రాజుకి అయితే వెలుగుడు మా మధ్యలో కళావతితో ఉంది, చాలా ప్రేమ కలిగింది, బాగా చూసుకున్నది. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయానంటే మన తల్లిదండ్రులు లేకపోయినా మన పెద్దవాళ్ళు మన పక్కన లేకపోయినా ప్రభువు మనకు అనుగ్రహించింది మొట్టమొదటి కృప. దాన్ని కాపాడుకున్నావు అనుకో, నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు ఏం సంపాదించిన పనిలే, నువ్వు కృపను సంపాదించుకునే గానా నీ పేరు పైన ఉంటుంది. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. 4 పిల్లలు అంతే. 3 పిల్లలకు అబార్షన్ జరిగింది. మీకు చాలామంది తెలియదు. మొదటిసారి అబార్షన్ అయినప్పుడు అన్న సిన్సియర్ వచ్చినారు. తర్వాత 2 అబార్షన్లు అయినాయి. నేను ఎవరికి చెప్పుకోలే. 2 అబార్షన్లు అయినాయి. చాలా ఇబ్బంది పడినాం. ఒకసారి చనిపోయి స్థితి నుంచి ప్రభు అనితను లేపాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే చాలా ఎంత కృతజ్ఞతలు, మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి. అయినా ప్రేమ కలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చాడు. ఎందుకు పిల్లల్ని ఇచ్చారు అంటే దేవుడు గొప్పగా మహిమపరచబడాలని, మన పిల్లల్ని మనం మంచిగా పెంచుకొని మనం దీవించబడాలని, మనం బాగుపడాలని మనకు పిల్లల్ని ఇచ్చాడు. 4 పిల్లలు ఎవరు లేరు. 2 కొడుకులు 2 బిడ్డలు. వానల వంశంలో 11 మంది అన్నదమ్ములం అయితే ఒక్క నా ఒక్కరికి మాత్రమే 4 పిల్లలు ఇచ్చాడు. 7 మంది పిల్లలు 3 పోతే 4 ఇచ్చాడు. నేను ఇంకా ఆపరేషన్ చేయించలే. 40 మంది ఇచ్చినా నేనేం ఆపరేషన్ చేయించాను. ఆయన కృపగలిగిన దేవుడు. ఆయన ఏం చేస్తారంటే మన అవమానాన్ని తీసివేసి దేవుడు అయి ఉన్నాడు ఆయన. కనుక రాత్రికాల సమయంలో నేను కోరుకునేది ఏంటంటే నా బిడ్డలు కూడా ప్రభువునందు మహిమకరంగా జీవించాలా. ఇప్పుడు అల్లరి ఉంటుంది, ఆ 3 వదిలేస్తాను పెద్దవాళ్ళ వరకు. కానీ మమతను మాత్రం మన పిల్లలు వయసులో అవుతున్నారంటే కనుక మనం కృతజ్ఞతగా దేవునికి చక్కగా పెంచుకోవాలి, చక్కగా మాట్లాడుకోవాలి. ఎట్లా పడితే మాట్లాడుకోకూడదు. 2వది ఆయన కౌగలించుకున్నాడు, ఆయన బిడ్డలు ఎత్తుకున్నాడు, దేవుడు ఎత్తుకున్నాడు.